Subscribe to Color Frames. జోహెన్నెస్బర్గ్ వేదికగా శతకాల పంట పండింది. తిలక్, శాంసన్, ధనాధన్ బ్యాటింగ్తో టీమిండియాకు భారీ విజయాన్ని అందించారు. సెంచరీలతో కదం తొక్కి 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టీ20లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతేకాదు మొత్తం 23 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ టీ20 ఇన్నింగ్స్లో భారత జట్టుకు ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. సంజు 9 సిక్సర్లు, అభిషేక్ శర్మ 4, తిలక్ వర్మ 10 సిక్స్లు బాదారు. దీంతో పాటు ఈ యువ బ్యాటర్లు వ్యక్తిగత రికార్డులు కూడా నమోదు చేశారు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ టీ20లో 3 శతకాలు చేసిన తొలి ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. సంజు గత 5 మ్యాచ్ల్లో 3 సెంచరీలు బాదాడు. అలాగే టీ20లో 5వ ప్లేయర్గా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు భారీ సిక్సర్లతో ప్రోటిస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో చివరి బంతికి అభిషేక్ శర్మ కీపర్ క్యాచ్గా వెనుతిరగడంతో తొలి వికెట్కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వన్డౌన్లో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మతో సంజు శాంసన్ జోరు పెంచాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాది 28 బంతుల్లో సంజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మార్క్రమ్ వేసిన 14వ ఓవర్లో బౌండరీ బాది 21 బంతుల్లోనే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒక దశలో వీళ్ళిద్దరిని అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. 15వ ఓవర్లో సంజు, తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్లను వదిలేశారు. మరుసటి ఓవర్లో సంజుకు మరో లైఫ్ లభించింది. ఈ అవకాశాలతో చెలరేగిన ఈ జోడీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్లో ఇది 2వ సెంచరీ కాగా టీ20 కెరీర్లో 3వ సెంచరీ. తిలక్ కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో టీమిండియా 14.1 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును చేరుకుంది. ఓవరాల్గా ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది భారత్ విధించిన 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే చేతులెత్తేసింది. సఫారీ బ్యాట్స్మెన్లలో స్టబ్స్ 43, డేవిడ్ మిల్లర్ 36, మార్క్ జాన్సన్ 29 పరుగులతో రాణించారు. అయితే టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో సౌత్ ఆఫ్రికా జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ 3-1తో గెలుచుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.